అన్నారా, నేను ఇప్పుడు మీకు పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి పాప్కార్న్ గింజలు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం మందంగా ఉన్నది పెట్టుకోవాలి. దీనిలో కాస్త నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత నూనె బాగా హీట్ అయిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. బయట చేసుకున్న పాప్కార్న్లనే వస్తుందండి. పసుపు వేసుకున్న తర్వాత పాప్కార్న్ గింజలు ఉంటాయి కదా, ఈ పాప్కార్న్ గింజల్ని బాగా మరిగిన నూనెలో వేసేయాలి. వేసేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుతూ ఉండాలి. మనకి బాగా అవి గింజలు హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి పేలుతూ వస్తాయి, అది కూడా మీరు చూద్దరు. కానీ కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి. గింజల్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు వేస్తే అన్ని గింజలకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సాల్ట్ అనేది. ఇలా కలుపుకోవాలి. కలుపుకుని చూస్తూనే ఉండండి. అదిగోండి కనిపిస్తుందా, టప్ అంటూ వస్తాయి, ఇదిగోండి ఎగురుతున్నాయి చూడండి. అలా ఎగురుతున్నాయి కదా, మీదకి వస్తే భయం వేస్తుంది. మూత పెట్టేసేయండి. చూడండి సౌండ్స్ ఎలా వస్తున్నాయో, టప్ అని సౌండ్స్ వస్తున్నాయి కదా. ఇలా సౌండ్స్ ఆగిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. ఈ సౌండ్స్ అన్నీ ఆగిపోవాలి. ఫస్ట్ సౌండ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని మెల్లగా ఓపెన్ చేసి చూసారా పాప్కార్న్ ఎలా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారా, వేడి పాప్కార్న్ చూసారా ఎలా ఉందో. వేడి పాప్కార్న్ ఈవినింగ్ స్నాక్స్ అండి ఇవి. ఓకే, ఇలా తయారైన తర్వాత కాస్త కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఇప్పుడు పిల్లలందరికీ షేర్ చేస్తున్నాను.